హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. 11వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం. అదేవిధంగా రేపు ఉదయం 12వ తారీఖు 4వ నెల 2025 శనివారం రోజు ఉదయం ఆచరించే పూజ చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు శుక్రవారం. ఈరోజు చతుర్దశి తిథి ఉంది. ఉత్తర నక్షత్రం అండి. ఉత్తర నక్షత్రం ప్రారంభమైంది. ఇది లక్ష్మీనారాయణుల యోగము జాతకంలో ఉంటే మహా అద్భుతాలను సృష్టిస్తుంది. కాబట్టి ఈరోజు మనము లక్ష్మీనారాయణని పూజించడం వల్ల మానసిక ధైర్యము, సాహస లక్షణాలు, మనోవ్యాధి నుంచి బయటపడతారు. జీవితంలో మన సంకల్పం ఏదైనా చేసుకుంటే దానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా దారి అనేది ఏర్పడుతుంది. భక్తితో ముందుకెళ్తాము. కాబట్టి ఈరోజు మంత్రబలంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు అనుకూలంగా ఉంటుంది. జపించవలసిన మంత్రం ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని అందరూ జపించుకోండి. మీకు కుదిరితే ఈ మంత్రాన్ని ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి, కామెంట్ బాక్స్లో. ఇలా పెట్టడం వల్ల మీకు కూడా జపించినట్టుగా ఉంటుందండి. కుదిరితే చేయండి. ఈరోజు మనము గురువుగారిని చాలామంది అడుగుతున్నారంట, మాలలు మనము పూజలో కానీ మెడలో కానీ ఎలాంటి మాలలు ధరించాలని చాలామంది ప్రశ్నిస్తున్నారంట అండి. మనం మాలలు ధరించినప్పుడు కానీ జపించినప్పుడు కానీ శ్రేష్టమైన మాలల్లో తులసి మాల అనేది చాలా శ్రేష్టమైందంట అండి. అది విష్ణుమూర్తిని మనము ఆరాధించినప్పుడు, లక్ష్మీ విష్ణుమూర్తులను ఆరాధన చేసినప్పుడు ఈ తులసి మాలను ఉపయోగించుకోవాలంట అండి. అదేవిధంగా శివుడిది మనము జపం చేస్తాం కదా, అలాంటి టైంలో రుద్రాక్ష మాలను బాగా శ్రేష్టమైందంట అండి. తర్వాత మనము లక్ష్మీదేవతని జపించినప్పుడు మాత్రం శ్రీగంధం మాలతోటి జపమాల ఉపయోగించుకోవాలంట అండి. అదేవిధంగా మాతని పూజించినప్పుడు కానీ, ఆ మాతని జపించుకున్నప్పుడు కానీ పగడాలతోటి చేసిన మాలని వాడాలంట. గురువుకు సంబంధించిన దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలని జపం చేసుకున్నప్పుడు పుష్యరాగమాల అనేది దొరుకుతుందంట. అది తెచ్చుకొని దాంతో చేయడం వల్ల చాలా శ్రేష్టమైందంట అండి. ఇలా మీకు కుదిరితే ఈ మాలలతోటి జపము అనేది ఆచరించుకోండి. ఈ జపం ఆచరించిన మాలల్ని ఎప్పుడు కానీ మెడలో వేసుకోవద్దంట అండి. మెడలో ధరించిన మాలతోటి జపం అనేది చేయకూడదంట. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. మెడలో వేసుకున్న మాలతోటి ఎప్పుడు జపము ఆచరించకూడదు. జపము చేసిన మాలని మెడలో ఎప్పుడు ధరించకూడదని గుర్తుపెట్టుకోండి. దేనికి అది సపరేట్గా పెట్టుకోవాలని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఇలా ఒక చిన్న మాట అండి. అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అది సోమరితనం అయిపోతుందంట. మనకు టైం వస్తుంది, మనకు కలిసి వస్తుంది, అప్పుడే మనం పనులు మొదలు పెడదాము, అప్పుడే కష్టపడదాం, అప్పుడే పని చేద్దాం అనేది మూర్ఖత్వం అంట. అలా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండకూడదంట. మనము సమయాన్ని సృష్టించుకొని, మనము అవకాశాన్ని సృష్టించుకొని మన జీవితంలో పైకి రావాలంటే మనమే స్వతహా కష్టపడుకుంటూ వెళ్తే మనం ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుందంట. మనకు అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తే అది మూర్ఖత్వం అయిపోతుందంట. ఎందుకంటే వయసు అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనం చేసేయడానికి శరీరం అనేది కూడా సహకరించకుండా పోతుంది. కాబట్టి అవకాశాన్ని మనమే సృష్టించుకొని అందులోనే మనము కష్టపడి మనకి అనుకూలంగా చేసుకుంటే జీవితంలో పైకి వస్తారంట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విద్యార్థులు ఉంటారు కదా, ఈరోజు చదువుదాంలే, రేపు చదువుదాంలే, తర్వాత చదువుదాంలే అంటూ టైంని వ్యర్థం చేస్తూ ఉంటారు. అలా వ్యర్థం చేసినప్పుడు అలా చేస్తే వాళ్ళు ఎప్పుడు ఏది సాధించలేకుండా పోతారంట అండి. కాబట్టి మనం చదువుదాము అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం చదివితే మహా మేధస్సు మనలో అభివృద్ధి అనేది చెందుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ సోమరితనంగా ఉండకుండా మనం ఎప్పుడు చేయాలనుకునేది అప్పుడు చేయడమే మంచిదని చెప్పడం జరిగిందండి. ఒక పుస్తకాన్ని 1000 సార్లు చదవడము ఒకటే, అది ఒక్కటే
పుస్తకాన్ని ఒక్కసారి చదివి దాన్ని అర్థం చేసుకుంటే ఒకటే. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడము వేరు, అర్థం చేసుకోవడం వేరంట అండి. ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని మనము ఈయన ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడం వేరంట, వాళ్ళని మనము అర్థం చేసుకోవడం వేరంట. అదే విద్యను అభ్యసించేవారు కూడా విద్యను అభ్యసించడం అంటే చదవడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. కాబట్టి ఇప్పుడు మనము అలా అర్థం చేసుకోవడం వల్ల బాండింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది ఉంటుంది. కానీ అర్థం చేసుకోకుంటే ఎప్పుడూ వాళ్ళ మధ్యలో ఏదో ఒక చిటపట అనే గొడవలు అనేవి ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారంట. వాళ్ళని ఒక పెద్దాయన వచ్చి, మీరు అసలు ఎందుకు ఊరికే గొడవ పడుతూ ఉంటారు అని అడిగారంట. అడిగినప్పుడు తనంటుందంట కదా, ఆమె ఎప్పుడూ మా కోసం, కుటుంబం కోసం సమయాన్ని కేటాయించడు, ఎప్పుడూ వెళ్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏది పట్టించుకోడు అని చెప్తుందంట. అతను అంటాడంట, నేను చేసేదంతా కుటుంబం కోసమే కదా, కుటుంబాన్ని సరిదిద్దుకోవడం కోసమే కదా నేను చేసేది, కష్టపడేదంతా, నన్ను అర్థం చేసుకోదు అని అతను చెప్తాడంట. అప్పుడు ఆ పెద్దాయన విని, మీరు అలా కాదు, మీరు సమయాన్ని కేటాయించి ఉన్న దాంట్లోనే సమయాన్ని కుటుంబం కోసం కాస్త కేటాయించాలి. ఆ కేటాయించిన సమయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే తను కూడా ఏదైనా బయటికి వెళ్ళి సాధించగలుగుతాడు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉన్నప్పుడు ఇలాంటి మనస్పర్ధలు అనేవి రావు. కాబట్టి ఎప్పుడూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగిందంట అండి. ఈరోజు ఒక చిన్న కథ అండి. ఒక రైతు ఉండేవాడంట. అతడికి 4 కుమారులు ఉండేవారంట. వాళ్ళకి అసలు ఏమి పని చేయడానికి వాళ్ళకి అసలు బద్ధకస్తులంట. ఏం పని అనేది కూడా చేయకపోయేదంట. కానీ వాళ్ళ తండ్రి ఎప్పుడు బాధపడుతూనే ఉండేవారంట, వీళ్ళేంటి ఇలా తయారైపోయారు అని. 4 అలాగనే ఉండేవారంట. కాస్త కాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు పెద్దవారయ్యారు. వాళ్ళకి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే ధోరణిలోనే ఉన్నారంట. బద్ధకస్తులుగా ఉండి ఏం పని చేయక కుటుంబాన్ని పోషించుకోకుండా ఉండేవారంట. తర్వాత అదే మనసులో పెట్టుకున్న తండ్రి అనేది బాధపడుతూ తను మంచాన పడ్డాడంట. ఇలా ఆలోచన వల్ల తను మంచం మీద పడ్డాక తను చనిపోవడానికి కూడా దగ్గరికి వచ్చాడంట. ఒక 5-6 రోజుల సమయం ఉంది అనగా ఆ 4 కొడుకులని పిలుచుకొని దగ్గరికి రమ్మని వాళ్ళకి చెప్తాడట. మనకి 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, దాన్ని మీకు మనిషికి పంచితే 5 ఎకరాల చొప్పున వస్తుంది. కానీ నేను నా యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఆ పొలంలో కొంచెం ఒక బండ కింద కొంచెము నాణ్యాలు దాచిపెట్టాను. అవి ఎక్కడ పెట్టాను అనేది నాకు ఇప్పుడు గుర్తుకు లేదు, మీరు దాన్ని వెతుక్కోండి అని చెప్తాడంట దగ్గరికి పిలుచుకొని. తర్వాత ఆ తండ్రి కొద్ది కాలం తర్వాత మరణించాడంట. తర్వాత వాళ్ళు కొడుకులు, నాన్నగా చెప్పారు కదా ఒక రౌతు కింద మనకి నాణాలు అనేవి పెట్టాడంట, దాన్ని దేవులాడుకుందామని వెళ్ళి 4 ఇక పని చేస్తూ తవ్వడాలు మొదలు పెట్టారంట. అలా రోజు కొంచెం 4 తవ్వుతూ పోయారంట. తవ్విన కొద్దీ నీళ్ళు అనేవి వస్తుందంట. ఆ ప్లేస్ వదిలేసి మళ్ళీ చోట తవ్వుతున్నారంట. అలా మొత్తం 10 ఎకరాలు తవ్వడం అయిందంట. అప్పుడు వాళ్ళు ఈ 10 ఎకరాలు తవ్వినా కూడా మనకేం లభించలేదు, అసలు నాన్నగారు ఎక్కడ పెట్టారు, మనని మోసం చేశారా అని అనుకుంటారంట. అనుకొని మిగతా 10 ఎకరాలు కూడా తవ్వి చూద్దాం అని వాళ్ళు అలాగే తవ్వుతూ వెళ్ళారంట. ఎన్నో రాళ్ళు వచ్చాయంట. ఆ రాళ్ళన్నీ ఏరేస్తూ తవ్వుతూ తవ్విన కొద్దీ నీళ్ళు అనేవి వస్తున్నాయంట. అలా మొత్తము 20 ఎకరాల భూమి మొత్తము సాగు అయిపోయిందంట. అంటే తవ్వేసి మంచిగా వాటర్ అనేవి పడిపోయినాయంట. అబ్బా మనకి నాన్నగారు మోసం చేశాడు, ఇక్కడ ఏదో ఉందని చెప్తే మనం ఇదంతా తవ్వాము అని అప్పుడు వాళ్ళు అనుకొని, తర్వాత ఒక గురూజీ దగ్గరికి వెళ్దాము, మనం అసలు ఇది నిజమా అబద్ధమా అనేది ప్రశ్న వేసి అడుగుదామని వెళ్ళారంట. వెళ్ళాక అప్పుడు ఆ గురూజీకి తెలిపారంట ఇలా జరిగిందని. తెలిపినాక తను అంటాడంట కళ్ళు మూసుకొని ఆలోచించి, మీరు మీ నాన్నగారు ఏదో ఉందని చెప్తే పొలం అంతా తవ్వేశారు, కానీ
వట్టి సమయంలో మాత్రం మీరు ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి ఏమీ చూసుకోలేదు. కానీ ఆయన చెప్పింది మీరు బాగుపడాలని చెప్పాడు. అందులో వాటర్ వెళ్ళాయి అన్నారు కదా, ఆ తవ్వితే ఏదో వస్తుంది ఏదో దొరుకుతుందనే ఆశ వదిలేసి మీరు వెళ్ళి ఆ నీరుతోటి పంటలను పండించుకొని మంచి అభివృద్ధి చెందండి అని చెప్పి పంపాడంట. అప్పుడు ఆ కొడుకులు వెళ్ళి తర్వాత వ్యవసాయము ఆచరించి కూరగాయలు పండించి అలా పండిస్తూ వాటిని అమ్ముతూ సాగు చేస్తూ ఒక 4-5 సంవత్సరాలు అనేవి గడిచిపోయాయంట. గడిచిపోయిన తర్వాత వాళ్ళు చాలా అభివృద్ధి చెంది ఆ ఊర్లోనే మంచి స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఒక నలుగురికి సహాయం చేసే స్థాయిలో ఉండిపోయారంట. ఇలా ఏదో ఉందని ఆశపడి చేశారు కానీ ముందుగానే కష్టపడి మాత్రం తను ఏ పని కుటుంబం కోసం అనేది చేయలేదు అని ఈ చిన్న కథ రూపంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు శనివారం రోజు, రేపు చైత్ర పౌర్ణమి కాబట్టి రేపు పౌర్ణమి గడియల్లో మీరు ఆంజనేయ స్వామి గుడికి కానీ, విష్ణు దేవాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ వెళ్ళి దర్శనం అనేది చేసుకోండి. చేసుకోవడం వల్ల సంచిత కర్మలు తగ్గిపోయి ప్రారంభ కర్మలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళినప్పుడు గుడికి ఒక నువ్వుల నూనెతోటి ఒక్క దీపమన్నా కనీసం వెలిగించిరండి కుదిరితే. లేదంటే ఇంట్లోనే ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణు ఫోటో ముందు కూర్చొని తులసి దళాలు పెట్టి అర్చించుకోండి. అలా పూజించుకున్న తర్వాత అంతా మంచే జరుగుతుంది. రేపు ఇలా చేయడం వల్ల మీలో ఉన్న సంచిత కర్మలు, ఆ ప్రారంధ కర్మలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి అంతా అనుకూలంగా ఉంటుంది. రేపు చైత్ర పౌర్ణమి శనివారం కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ఆచరించుకోండి.